ప్రస్తుతం వ్యవసాయ సీజన్ ప్రారంభమైంది. ఒకవైపు నాట్లు ప్రారంభిస్తున్నారు, ఒకవైపు ఎలినో ప్రభావం కూడా ఉంది అని ప్రభుత్వం చెబుతూ ఉంది. ఈ క్రమంలో ఏ విత్తనాలు వేయాలి, అసలు ఏ విత్తనాలు వేస్తే ప్రభుత్వం కొంటది అనే దానిపై సందిగ్ధత ఉంది. అలాగే ప్రభుత్వం కూడా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చింది, ఈ వరి వంగడాలు మాత్రమే వేయండి అని. దీనిపై అధికారులు రైతులకు ఎలా అవగాహన కల్పిస్తున్నారన్నది పినపాక అగ్రికల్చర్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు గారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ప్రభుత్వం విత్తన మేళ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది సార్ ఈ సంవత్సరం. ఎస్పెషల్లీ ఈ వరి వంగడాలనే వేయాలని రైతులకు కూడా సూచించింది. దీనిపై మీరు రైతులకు ఎలాంటి అవగాహన కల్పిస్తున్నారు? అంటే మన ప్రభుత్వ సూచన మేరకు మన రైతులకి 7 రకాల విత్తనాలు ఏదైతే స్థానికంగా తెలంగాణలో మరి ప్రజలు తినడానికి అనుకూలమైనటువంటి రకాలు, సో ఈ రకాలనే వాడుకలో ఉన్నవి, కొత్త వెరైటీలు కావని ఇవి మంచి క్వాలిటీ అలాగే అన్ని చోట్ల కూడా రికమెండ్ చేయబడ్డాయి. కాబట్టి ఈ రకాలు వేసుకొని రైతులు మరి ప్రభుత్వ కేంద్రాల ద్వారా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అందుకోసము ఈ 7 రకాలను ఏదైతే ప్రభుత్వం సూచించిందో మనకి BPT 5204, అలాగే RNR, మరి HMT సోనా, అలాగే జై శ్రీరాము, మనకి WGL 44 సిద్ధి. సో ఈ రకాలు మనకి ఈ ప్రాంతంలో అనుకూలమైనవి. రెండోది సాధారణ దిగుబడులు అయినా కూడా పర్వాలేదు, కానీ ఈ సంవత్సరము ఎల్నినో ఎఫెక్ట్ ఉన్నది కాబట్టి తక్కువ రోజుల పంట ఈ RNR ఇవి, అలాగే లేటుగా నార్లు పోసుకునే వాళ్ళు చూసుకొని జై శ్రీరామ్ ఇవి చేసినట్లయితే వాళ్ళకి కొంత తక్కువ కాలంలో కూడా ఈ వర్షాలను చూసుకొని చేసుకోవాల్సిందిగా సూచన చేయడం జరుగుతుంది. తర్వాత రెండవది, నీటి వసతి లేని వాళ్ళు, ఆకాశం మీద ఆధారపడే వాళ్ళు ప్రత్యామ్నాయ పంటలు ఏదైతే కంది, పెసర, మినుము, అలాగే జొన్న, సజ్జ, రాగులు, ఈ ప్రత్యామ్నాయ వాటిని చేసుకోవాల్సిందిగా వాళ్ళకి సూచించడం జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు రైతులకి మీరు వెళ్ళినప్పుడు ఆ పొలాలు ఏ పంట పండిద్దని మీకు ఒక అవగాహన ఉంటుంది సార్, శాండ్ ద్వారా తీసుకుంటారు. అలా ఏమైనా శాంపిల్స్ ద్వారా రైతులకు అవగాహన కల్పిస్తున్నారా సార్? ఏదైతే అంటే మనకి నల్లరేగడి బరువు నెలలు ఏవైతే బాగా క్లే మట్టి కలిగి ఉంటాయో, సో అక్కడ 4 రోజులు అంటే ఎక్కువ కాలం దిగుబడి పంటలు కూడా మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. మనకి ఇసుక నేలలు, ఎర్ర భూమి, ఈ దుబ్బ నేలలు ఉన్నాయో ఇక్కడ తక్కువ రోజుల్లో అయిపోయే పంట వాటికి మరియు అధిక దిగుబడి ఆశించకుండా ఏదైతే ఉందో ఈ పచ్చి రొట్టెలు వీటిని ఉపయోగించుకొని దిగుబడి తీసుకోవాల్సిన సూచిస్తున్నాము. అది కూడా నీటి వసతి కలిగిన వారు బోరు మరియు బావి, ఆ వాగులో నీటి వసతిని చూసుకొని వారిని మాత్రమే ఈ వరి పంటకు వీటికి వెళ్లాల్సింది చూస్తున్నాము. మిగతా వాటిని మాత్రానికి అపరాలకి వీటికి వెళ్లాల్సిందిగా రైతులకి సూచన చేస్తాం. పోయినసారి సార్ మన ధాన్యం కొనుగోలు కేంద్రాల సీజన్లో ఈ ప్రభుత్వం సూచించిన వరి వంగడాలు కాకుండా వేరే వంగడాలు వేసి వాళ్ళు ఇబ్బందులు పడ్డారు సార్. ఈసారి అలా వేసినట్టు మీ దృష్టికి వచ్చిందా సార్? ఈ పంట కాకుండా వేరే వేస్తున్నట్లు అంటే ఈ సంవత్సరం మనకి ముందుగానే ప్రభుత్వం చెప్పడం వల్ల విత్తన దుకాణాలలో కూడా మనం పర్మిషన్ అఫీషియల్ గా అయితే లేదు, కేవలము ఏదైతే తెలంగాణ ప్రభుత్వం సూచించిన రకాలు ఉన్నాయో వాటికి మాత్రమే అనుమతి ఇవ్వడం జరిగింది. సో అనుమతి లేని విత్తనాలు ఏవైనా రైతులు స్వతహాగా తెచ్చుకున్నా తిరిగి వారు వాటిని మార్కెట్ చేసుకోవడానికి వారే ఇబ్బంది పడతారు. సో ఇది రైతుల్లో అవగాహన కల్పించడం జరిగింది. 90% మనం ప్రభుత్వం సూచించిన వంగడాలు చేసుకున్నారు. 1-2 వెరైటీలు వాళ్ళు బైబ్యాక్ అగ్రిమెంట్ ద్వారా ఏదైతే ఉందో స్వర్ణ ఇలాంటి పక్క రాష్ట్రాలు కొనుగోళ్లు ఉంటాయి, ఆ అగ్రిమెంట్ ద్వారా వాళ్ళు 1-2 విలేజ్లలో అవి కూడా చేసుకున్నారు. వాళ్ళకి మనం ముందుగానే తెలియజేశాము, అవి ప్రభుత్వం కొనుగోలు చేయదు. ఏదైతే ముతక రకాలు ఉన్నాయో ఆ లావు రకాలు మన దగ్గర ఇబ్బంది పడతారు, రారైస్ కిందికి పనికిరావు కాబట్టి ముందుగానే వాళ్ళకి తెలియజేయడం కూడా జరిగింది. రైతులకు ప్రధాన సమస్య ఏంటంటే సార్, కొన్ని చోట్ల ఫెర్టిలైజర్ షాపుల్లో బిల్లులు ఇవ్వట్లేదు, గతంలో మనం చూస్తూ ఉన్నాం. అవునవును. మరి ఈసారి ఈ సపోజ్ మన దగ్గర వచ్చి ఇది సాంబసూర బియ్యం కొన్నారనుకుందాం, లేదా ఇంకో సీడ్ కొన్నారనుకుందాం సార్, దానికంటే మీరు రసీదు ఇస్తున్నారా? అన్ని షాపుల్లో కూడా 90% రైతులు బిల్లులు తీసుకుంటున్నారు. ఈ కొంతమంది రైతులు ఏంటంటే సేటు దగ్గర అప్పులు చేస్తున్నాం కదా, ఆ డబ్బులు కట్టాక బిల్లు ఇస్తాడు మనకి అనే ఒక అపోహలో వీళ్ళు బిల్లు అడిగి తీసుకోకుండా ఆ బిల్లులు అక్కడ ఉంచని ఒక తప్పుడు వ్యవహారంలో పోతున్నారు. అది కూడా సూచించాము, రైతుకు వాళ్ళు అప్పు పెట్టని ఏం చేసినా కూడా తప్పనిసరిగా బిల్లు అనేది రైతు చేతుల్లో ఉండాలి అని మనం సూచించడం జరిగింది. ఇప్పుడు ఎరువులు ఏదైతే ఉందో బుకింగ్లో కూడా వాళ్ళకి ఇబ్బందులు వచ్చినప్పుడు నేరుగా మేము బిల్లు అడుగుతున్నాము. ఆ రైతు విత్తనం కొన్న బిల్లు, అలాగే ఆయనకి ఆన్లైన్లో రానటువంటి భూమి ఏదైతే ఉందో రకం శిస్తు కానీ, NDS సర్వే నెంబర్ కలిగి ఉన్నది అది కానీ, మరి ప్రభుత్వ పోడు భూమి ఏదైనా ఉంటే ఆ గ్రామ రెవెన్యూ అధికారి చేత దాన్ని ధృవీకరించుకొని దరఖాస్తు చేసుకున్నట్లయితే మనము వాళ్ళకి ఎరువులు కొనుగోలు చేసుకోవడానికి సైట్లో అనుమతి ఏర్పాటు చేస్తాం. ప్రభుత్వ భూములకు కూడా వాళ్ళ సాగులో గ్రామ మనకి పాలనాధికారి GPO గారు ఉన్నారు, వారు ఆ యొక్క ప్రభుత్వ భూములకు కూడా సర్వే నెంబర్లు కేటాయించబడి ఉన్నాయి. అవును. సో కాబట్టి వారి ద్వారా మాట్లాడి, ఎందుకంటే ప్రభుత్వ సర్వే నెంబర్ల రికార్డు అద్దు వాళ్ళ చేతుల్లో ఉంటుంది. సో వాళ్ళు ఏదైతే ధృవీకరించి ఇస్తారో వాటిని మనము
దీంట్లో మనం సైట్లో ఫెర్టిలైజర్ సైట్లో ఎన్రోల్ చేస్తున్నాం. నెక్స్ట్ పెద్ద సమస్య ఏంటంటే సార్ యూరియా అనేది ఇప్పుడు అధికంగా వాడుతున్నారు సార్. ఎందుకంటే తక్కువ మీరు అన్నట్టు మామూలు ఏమన్నారు కదా సార్, నత్రజని సంబంధిత పంటలు వేసుకొని 4 రకాల లాంటి ఇచ్చారు జరిగింది. అది లేని వాళ్ళు యూరియా ఎక్కువ వాడుతున్నారు. ఇప్పుడు యూరియా యాప్ మీద ప్రజలకు అవగాహన లేదు. ఎక్కువగా చదువుకొని రైతులు ఉన్నారు, వాళ్ళకి ఎటువంటి అవగాహన కల్పిస్తున్నారు? యూరియా యాప్ పైన మన సొసైటీలో ఫ్లెక్స్ స్టేషన్ పెట్టడం జరిగింది. తర్వాత అలాగే ఎరువుల షాపుల్లో కూడా ఎవరైతే ఉన్నారో మాకు సంప్రదించినా అక్కడ వారి ద్వారా మేము ఈ రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఆ పట్టా పాస్బుక్ లేదా వాళ్ళకి సాగు ధృవీకరణ పత్రాలకి వాళ్ళ యొక్క సొంత మొబైల్ నెంబర్ని చేసుకోవాలి. మొబైల్ నెంబర్ ద్వారానే ఎరువుల కొనుగోలు చేయడం జరుగుతుంటుంది అన్నమాట. సో దీని ద్వారా వాళ్ళ యొక్క రికార్డు తప్పనిసరిగా ఆధార్ నెంబర్ ఉండాలి. ఇది రెండు కూడా ల్యాండ్ డాక్యుమెంట్ తోటి మనం ఎరువుల యాప్లో చేస్తాము. దాని ద్వారా వాళ్ళకి రిజిస్టర్ అయ్యి ఈ యొక్క ఆన్లైన్ ఐడి బుక్ చేసుకోవడం జరుగుతుంది. సో ఈ ఐడి ద్వారా వాళ్ళు సొసైటీ ద్వారా కానీ లేదా వారికి దగ్గరలో ఉన్న ఎరువుల షాప్ ద్వారా కానీ కొనుగోలు చేయడానికి అవకాశం ఉంది. సో ఇటువంటివి మేము ఫెలిసిటేటర్స్ ద్వారా చేయిస్తున్నాము. రెండోది మా ఏఈఓలతో కూడా వాళ్ళకి వెసులుబాటు చేయిస్తున్నాము. దీనికి రైతులు కూడా మన మండలంలో సమృద్ధిగా ప్రైవేట్ షాపుల్లో ఉంది, అలాగే సొసైటీలో కూడా ఇప్పుడు 1000 బస్తాలు ఉన్నాయి మనకి. సో కాబట్టి రైతులు ఎవరు కూడా తొందరపడతలేరు, బుక్ చేసుకొని నిదానంగా తెచ్చుకుంటున్నారు. గత సంవత్సరం ఇబ్బందులు మనకి ఇప్పుడు లేవు. మన రైతులు 90% రైతులందరూ కూడా మొబైల్ ఫోన్లు కలిగి ఉన్నారు, డాక్యుమెంట్లు కలిగి ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. ఎవరైతే ఈ 10% లేరో వీళ్ళు మా ఏఈఓల ద్వారా అప్రోచ్ అవుతున్నారు. వీళ్ళకి ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ద్వారా వాళ్ళకి ఏర్పాటు చేయిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు రెండో సార్ చివరి ప్రశ్న సార్, ఇప్పుడు మీరు క్రాప్ బుకింగ్ ఏ పంట వేస్తున్నారు రైతులు అనేది ఒక యాప్ ద్వారా గతంలో బుక్ చేశారు సార్, ఈసారి కూడా జరుగుతుందా సార్? తప్పకుండా ఉంటుంది సార్. ఇప్పుడు వాళ్ళు ఎరువుల కొనుగోలుకి వాళ్ళు పంట ఏందనేది మాకు నోటిఫై చేస్తున్నారు. అలాగే ఏదైతే మనము క్రాప్ బుకింగ్ అనేది ప్రతి సంవత్సరము ప్రతి సీజన్కి ఉంటుంది, వానాకాలము అలాగే యాసంగి ఈ 2 సీజన్లలో కూడా క్రాప్ బుకింగ్ ఉంటుంది. గత పంటతో కంపారిజన్ చేస్తూ గ్రామాల్లో మాట్లాడుతూ ఆ రైతుల వద్ద ఆ క్రాప్ని అనేది రెగ్యులర్ క్రాప్ బుకింగ్ విధానం. దానికి తోడు ఇప్పుడు అడిషన్గా ఏంటంటే ఫార్మరు ఎంత ఎక్స్టెంట్ పెంచి వేస్తున్నారో మాకు ఎరువుల రిక్వైర్మెంట్ తోటి ఇంకా క్లియర్గా వచ్చే అవకాశం ఉంది. దీని ద్వారా మన మండలంలో ఏదైతే అనాథరైజ్డ్గా సాగులో ఉన్నదో అది కూడా బయటకు లెక్కలు వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ. అగ్రికల్చర్ ఆఫీసర్ గారితో చూసాం పంటలో ఎటువంటి అనుమానాలు ఉన్నాయి, ఏ పంటలు వేయాలి, రైతులు అనవసరంగా ఇబ్బంది పడకుండా ఉండడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలని అగ్రికల్చర్ ఆఫీసర్ గారు చాలా చక్కగా వివరించారు. ఎప్పుడైనా సరే అనుమానాలు ఉంటే మీ దగ్గరలో రైతు వేదికలకు కానీ సంబంధిత ఏఓ గారిని సంప్రదించండి. అనవసరమైన ఆందోళన చెందవద్దు. రైతులు ఎవరు కూడా అధికారులందరూ నిరంతరం అందుబాటులో ఉంటారని తెలియజేశారు. థ్యాంక్ యూ.